హాయ్ పార్వతి, ఏంటబ్బా రమా సమాచారం? ఇప్పుడు చూసి అసలు ఒకటి గమనించావా? అవును, ఎప్పుడో చీరతో వచ్చా, నేను పంజాబీ డ్రెస్ తో వచ్చాను. మన ఇద్దరం పంజాబీ మరి స్వీట్ 16 మరి స్వీట్ 16 లో మరి ఒక స్వీట్ తలుపులు తలుచుకోవాలి కదా, మరి తలుచుకునే మరి స్వీట్ 16 లో ఉండవు మనం. అలా పాడదాం మరి ఒక కథ. ఎస్, వినరా సూరమ్మ కూతురి మొగుడా విషయము చెప్పుతాను. వినరా సూరమ్మ కూతురి మొగుడా విషయము చెప్పుతాను. అసలు విషయము చెప్పుతాను. చెప్పు మరి. కారు మప్పులు కన్నుల వేళ, కాకులు గుటికి చేరే వేళ, చందమామ తొంగి చూసే వేళ, సన్న జాజులు పూచే వేళ. ఆహా, ఓహో, ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే లాలి 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 లాలిలో. ఏం జరిగింది? తలుపు కిర్రున చప్పుడైనది, అమ్మో గుండె జల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. మెల్లమెల్లగా కళ్ళు తెరిచినే వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవలాలు? నల్లని వాడు, గుంట కన్నులవాడు, ఊరు మీసాలవాడు, ఆరడుగుల పొడుగువాడు, బాబ్బా ముద్దులిమ్మని నన్ను అడిగినాడు. ఇప్పుడు మిమ్మల్ని అడిగాడా నిన్ను? చిచి, నేనివ్వనంటూ మొగము దాచుకున్నా. పోనివ్వనంటూ జడలు లాగినాడు. అమ్మా నాన్నా, అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా గాని వదలక నన్ను ఒడిసి పట్టినాడు. ఒడిసి పట్టి ఆ తర్వాత ఏం జరిగింది చెప్పు. అంతలా వచ్చింది. ఎవరు? మూర్ఛ. మూర్ఛ వచ్చిందా నీకు? తీరన్నా అమ్మొచ్చింది. అమ్మ వచ్చిందా? వచ్చి ఏమనింది? వెళ్ళవేనా తల్లి, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తల్ల కాదు, అది రాక్షసి, దయ్యం, పిశాచి. మీ అమ్మ కాదు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నుంచున్నాను. గదిలోకెత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. లత, నువ్వు నాకు నచ్చలేదు, పో, నాకొద్దు నువ్వు. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏంటి నీకు అప్పుడు 5 ఏళ్ళ? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. వచ్చినది మా తాతయ్య. మీ తాతయ్య వచ్చి తాతయ్య తాతయ్య తకతయ్య తాతయ్య తకతయ్య తాతయ్య తకతయ్య తాతయ్య తకతయ్య తాతయ్య తకతయ్య. తాతయ్య ఎంత కొంప ముంచినాడు.